రాజమహల్లో నాకు దొరికిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాడే తీసుకెళ్ళిపోయాడు. కొత్త సంవత్సరం సంక్రాంతి పండగ తర్వాత ఒక ఘోరకలి జరుగుతుందని తాళపత్ర గ్రంథాల్లో వ్రాశారు రత్నప్రభ గారు. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. దీక్షితులు గారు, మా కోడలు కృష్ణవేణి. నమస్తే దీక్షితులు గారు. నమస్తే అమ్మా. కృష్ణవేణి, ఈయన దీక్షితులు గారు. తరతరాలుగా మన కుటుంబానికి శ్రేయోభిలాషులు. వీరి మాటంటే మనకు వేదంతో సమానం. ఆశీర్వాదం తీసుకో. ఆగమ్మా. నువ్వు నా కాళ్లకు మొక్కకూడదమ్మా. దీక్షితులు గారు, ఏమైంది? మీ కోడలి వదనంలో సాక్షాత్తు ఆ అమ్మవారి కళ కనిపిస్తోందమ్మా. సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లి నడిచి వచ్చినట్టుగా ఉందమ్మా. అందుకే వద్దన్నాను. ఆమె సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, దుర్గమ్మ తల్లి అంశతో పుట్టింది. రత్నప్రభ గారు, చెప్పండి దీక్షితులు గారు. మీ కోడలు జాతకం అవసరం లేదు. అంతేకాదు, ఇక ముందు కూడా మీ కోడలు జాతకం వివరాలు కావాలని ఎవరన్నా అడిగితే ఇవ్వకండి. అలాగే దీక్షితులు గారు. మీరు వెళ్ళండి అమ్మా. వస్తానండి. దీక్షితులు గారు, మీరు నా కోడలు కృష్ణవేణిని చూసి ఆశ్చర్యపోతున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. రత్నప్రభ గారు, మీ కోడలు గురించి ఆలోచించడం కాదు, మీరు తక్షణం నిర్వర్తించవలసిన కర్తవ్యం ఒకటి ఉంది. చెప్పండి దీక్షితులు గారు. మీ కొడుకు కోడల్ని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అమ్మవారి దర్శనానికి పంపించండి. అమ్మవారి దర్శనానికా? ఎక్కడికి దీక్షితులు గారు? కృష్ణా జిల్లా పెనుగంచిపురోలు శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి దర్శనానికి భార్యాభర్తలిద్దరూ వెళ్ళాలి. ఆ లక్ష్మీ తిరుపతి అమ్మవారి సమక్షంలో భార్యాభర్తలిద్దరూ ఒక రాత్రి జాగారం చెయ్యాలి. తెల్లవారాక ఇరువురి పేరు మీద అర్చన జరిపించి మీ కోడలు కృష్ణవేణి చేత వంశీబాబు కుడి చేతికి అమ్మవారి రక్షాబంధనాన్ని కట్టించాలి.
కాని దానిలో ఒక చిక్కుముడి ఉంది రత్నప్రభాదేవి. రేపు ఉదయం 11 గంటలకి అమావాస్య ఘడియలు ప్రవేశిస్తాయి. ఆ అమావాస్య ఘడియలకి ముందే భార్యాభర్తల పేరిట అర్చన జరిగిపోవాలి. అలా జరగకపోతే మీరెవ్వరూ ఊహించని ఘోరకలి జరిగిపోతుంది. జరగబోయే ఘోరకలిని మానవ ప్రయత్నం ఆపలేదు. దాన్ని ఆపాలంటే దైవ ప్రయత్నం తోడుగా రావాలి. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, అమావాస్య ఘడియలకు ముందే భార్యాభర్తల పేరు మీద అర్చన జరిగిపోవాలి. వంశీబాబు చేతికి అమ్మవారి రక్షాకంకణం కట్టడం పూర్తి అవ్వాలి. అలాగే దీక్షితులు గారు, ఈ రోజే అమ్మవారి దర్శనానికి పంపిస్తాను. అమ్మవారి కుంకుమ తీసుకోండి. అమ్మవారి దర్శనానికి బయలుదేరే ముందే స్వయంగా మీరే మీ కొడుకు నుదుటి మీద ఆ కుంకుమ బొట్టు పెట్టండి. మీ కొడుకుని ఆశీర్వదించి అమ్మవారి దర్శనానికి పంపండి. దీక్షితులు గారు, వంశీ నన్ను చూస్తే కోప్పడతాడు. నన్ను అసలు దగ్గరికి రానివ్వడు. వాడికి నేనెలా బొట్టు పెట్టాలి, ఎలా ఆశీర్వదించాలి? మీ ప్రయత్నం మీరు చేయండమ్మా, మిగతా అది అమ్మవారు చూసుకుంటారు. మీరు బొట్టు పెట్టిన క్షణం నుంచి వంశీబాబు గుడిలో అడుగు పెట్టేటంత వరకు నుదుటి మీద అమ్మవారి బొట్టు చెరిగిపోకూడదు. ఒకవేళ పొరపాటున బొట్టు తుడిచిపెట్టుకుపోతే వెంటనే మీ కోడలు కృష్ణవేణి చేత ఆ బొట్టు పెట్టించాలి. ఆ కుంకుమను మీ కోడలు పమిడి చెంగులో కట్టుకోమని చెప్పండి రత్నప్రభ గారు. అలాగే దీక్షితులు గారు. జ్యూస్ తీసుకోండి. ఇది ఏం జ్యూస్ సిస్టర్? మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్. పచ్చి కూరగాయల్ని మిక్స్ చేస్తారు కదా? అవును. ఓకే, నేను తాగుతాను, మీరు వెళ్ళండి. మీరు మొత్తం తాగి ఖాళీ గ్లాస్ ఇచ్చాక వెళ్తాను. ఇదిగోండి. ఆకలేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నేను టిఫిన్ చేయాలి. ఈరోజు మెనూలో మీకు టిఫిన్ లేదు. మరెలా? ఇంకో 2 గ్లాసులు మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ మీకు తీసుకొస్తాను. అలాగా? అదే మీ టిఫిన్. గాడ్ ఈస్ గ్రేట్. ఒసై తింగరదానా, ఆగవే. ఏయ్, ఏంటి నీ నసా? నోరు మూసుకునుండు. తాళం వేసి వెళ్ళవే. తాళం వెయ్యను. నిన్నొకడు వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టుగా తొక్కేశాడు. ఫస్ట్ హ్యాండ్ సైకిల్ ని కాస్త సెకండ్ హ్యాండ్ చేశాడు తెలుసా? వాణ్ణి పట్టుకోవడం కోసమే తాళం వేయట్లేదు తింగరదానా.
అయ్యో అది కాదే తింగరబుచ్చి, నువ్వు నా మీద కూర్చుంటే లైట్ గా స్మూత్ గా హాయిగా ఉంటుంది. అవునా, మరి దొంగోడు కూర్చుంటే? చీచి, దొంగ సచ్చినోడు ఎంత బరువున్నాడో. వాడు నా మీద ఎక్కగానే ఉక్కిరి బిక్కిరి అయిపోయానంటే నమ్ము. ఈసారికి వాణ్ణి భరించు, ఆ తర్వాత నేను వాణ్ణి శిక్షిస్తాను కదా, సరేనా? బాయ్. బాయ్. నీ బొంద పోవే తింగరదానా. ఏయ్, నా ఫేవరెట్ సైకిల్. ఒసే తింగరదానా, ఈ దొంగ సచ్చినోడు ఇక్కడే ఉన్నాడే. అయిపోయాను. వచ్చేస్తున్నాడు. అమ్మో, అయిపోయి. అబ్బా, అబ్బా, వీడి దుంపదిగా దెబ్బేశాడు. కడుపులో ఈ గడబిడ పోవాలంటే సైకిల్ మీద సవారీ వెళ్ళడం బెటర్. ఒరేయ్, కడుపులో గడబిడిగా ఉంటే బాత్రూమ్ పోవాలి కానీ సైకిల్ తొక్కితే క్లియర్ అవుతుందా? వీడికి దిమాగ్ లేదా ఏంటి? అబ్బా, అయ్యో, ఒరయ్యో, ఓలము, సచ్చినన్రా బాబు, వీడి మీద ఎక్కేశాడు. అమ్మో, నా సైకిల్! అయ్యో! అబ్బా, రే రే రే, పెళ్ళగా తొక్కరని అబ్బా, నా పార్ట్స్ అన్ని ఊడిపోయేలా ఉన్నాయి. అమ్మో, నా సైకిల్! అబ్బా, రే మెల్లగా తొక్కరా, రోడ్డు బాగాలేదురా. రే రే రే, అబ్బా, అమ్మా, చంపేస్తున్నావు కదరా. థ్యాంక్స్. కడుపులో గడబిడ వెళ్ళిపోయింది. అబ్బా, సచ్చినోడు బాగా తొక్కేశాడు. నీ డ్యూటీస్ అన్నీ తెలుసుకున్నావు కదమ్మా? తెలుసుకున్నాను సార్. జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే సార్. అయ్యో, ఇక్కడ అరవింద్ ఉన్నాడేంటి? కాటమరాయుడా 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 కదరీ నరసింహుడా కాటమరాయుడా కదరీ నరసింహుడా టాడా టట్టడాడ టట్టే టట్టేడటా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా
బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా టాడా టట్టడాడ టట్టై టట్టై టా టాడా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈయనేంటి ఇంత సీరియస్గా ఉన్నాడు? ఎప్పుడు ఈయన ఫేస్లో ఇంత కోపం చూడలేదు. బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా. ₹1 స్వీట్ బాక్సుల్లో తీసి భద్రంగా పెట్టాను. ఎలా మిస్ అయ్యాయి? ఛై! చెప్పు మయూరి. ఆఫీస్కి వెళ్ళావా శశి? ఇప్పుడే వచ్చాను. నేను చెప్పినట్టుగా చేయి శశి. ఇప్పుడు ఎలాగూ 29 కోట్లు ఆఫీస్ లాకర్లో ఉన్నాయి కదా. ఉన్నాయి. ఆ డబ్బు బయటకు తీసుకొచ్చి 30 కోట్లలో ₹1 కోటి తక్కువ ఉన్నాయని ఆ వీరభద్రం చొక్కా పట్టుకో. అర్థమైంది మయూరి. మనం కొట్టేసి వాడి మీద దొంగతనం వేద్దాం అనుకున్నాం కదా. కాకపోతే ఆ కోటి మనకు దక్కలేదు. కానీ దొంగతనం మాత్రం వీరభద్రం మీద తోసేద్దాం. ప్లాన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేద్దాం. అసలు ఈ కిడ్నాప్ 100 కోట్ల డబ్బు గురించి ఆఫీస్లో వీరభద్రానికి నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు మయూరి. మనలాగే ఈ 30 కోట్ల నుంచి ₹1 కోటి కొట్టేద్దామని వీరభద్రం ప్లాన్ చేసుకుని ఉండొచ్చు కదా. ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇలాంటివి ఖచ్చితంగా వాళ్లే చేస్తారు. ఆ స్వీట్ బాక్స్లో ఉన్న డబ్బులు సైలెంట్గా వీరభద్రం తీసుకెళ్లి ఉండొచ్చు. వాడికి స్వీట్ కవర్ కూడా ఇచ్చాను. ఒకవేళ పొరపాటున క్యాబిన్లోకి వచ్చినప్పుడు వాడు నా స్వీట్ కవర్ తీసుకెళ్లాడో ఏమో. ఎస్, యూర్ రైట్ శశి. ఆ వీరభద్రమే మన ₹1 కోటి కొట్టేసుంటాడు. ఆఫీస్లో ఆ ఛాన్స్ వాడికి తప్ప మరెవ్వరికీ లేదు మయూరి. అవును శశి, నీ గెస్సింగ్ 100% కరెక్ట్. వాడి సంగతి ఇప్పుడే తేల్స్తాను. నువ్వు ఫోన్ పెట్టేయి. మే ఐ కమ్ ఇన్ సార్? కాశీ రా. వీరభద్రాన్ని నా క్యాబిన్లోకి రమ్మని చెప్పు కాశీ. అలాగే సార్. మయూరి మేడం కింద కార్లో ఉన్నారు. స్వీట్స్ తీసుకుని వెళ్ళి ఇచ్చిరా. అలాగే సార్. మయూరి, ₹1 కోటి అందాయా? జస్ట్ ఇప్పుడే శశి. ఈ కాశీకి కవర్ ఇచ్చాక కరెక్ట్గా 2 నిమిషాల్లో కవర్ మయూరికి ఇచ్చాడు. ఆ రోజు నేను టైం కూడా కౌంట్ చేసుకున్నాను. సో కాశీ స్వీట్ కవర్ మార్చలేదు. వీరభద్రమే ₹1 కోటి కొట్టేసే ఛాన్స్ ఉంది. సార్, ఏంటి? ఎండి గారు పిలుస్తున్నారు. ఓ, వెళ్ళు కప్పు కాఫీ తీసుకురా. అలాగే సార్. సార్, నాకు చిన్న డౌటు. చెప్పు. ఆవిడ మీ ఆవిడ, పక్కింటి ఆవిడ, లేకపోతే కంచు కనకాంబరమా? సార్, కూర్చోండి. వీరభద్రం సార్, సేఫ్ లాకర్లో పెట్టిన ఆ 30 కోట్లు తీసుకొస్తావా? అలాగే సార్. బావగారు ఫోన్ చేసి ఆ 30 కోట్లు ఓ పర్సన్కి ఇవ్వమన్నారు. ఇప్పుడే తీసుకొస్తాను సార్. తాళాలు తీసుకో.
డబ్బు తీసుకుని పర్సన్ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి లెక్కపెట్టు వీరభద్రం. అలాగే సార్. సార్ ఓకే వీరభద్రం, లెక్క సరిపోయింది కదా? సార్ 29 కోట్లు ఉన్నాయి సార్. 29 కాదు 30 కోట్లు వీరభద్రం. సరిగా లెక్కపెట్టు. లెక్కపెట్టు వీరభద్రం, లెక్కపెట్టు. అలాగే సార్.